చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాము. క్రిస్మస్ అయిపోయింది పిల్లరా. మరి ఈ సమయంలో 1వ తేదీ కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలు, కొన్ని సంఘాల్లో ఈ యొక్క ఉపవాస కోడికలు కూడా వారం రోజులు పెట్టేవాళ్ళు ఉన్నారు. అంటే 25వ తారీఖు అయిపోయింది, ఈ రోజు నుండి 1వ తేదీ వరకు. కొన్ని సంఘాలు, కొన్ని ఏమో 3 రోజులు ప్రాంతం, కొన్ని రోజులు, కొంతమంది ఏమో 31వ తారీఖు వాచ్‌నైట్ సర్వీస్. సో ఏదేమైనా ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం, రెండవది మన పాపములను ఒప్పుకొనుట, మూడవది తీర్మానం తీసుకోవడం. ఈ 3 జరిగితేనే అది ప్రార్థన అవుతుంది. నేను వెంబడిస్తాను ప్రభు అని చెప్పిన శిష్యుడు వెంబడించకపోతే వాళ్ళ తీర్మానము ఫెయిల్ అయినట్టు. పౌలు దేవుని వెంబడిస్తానని తీర్మానం చేసుకొని చేయకపోతే కూడా అతని యొక్క తీర్మానం ఫెయిల్ అయిపోతుంది. బైబిల్లో చాలామంది చాలా తీర్మానాలు చేసుకున్నారు. కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం. ఆనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఇక్కడ ఆనోకు తీర్మానం ఏంటో చెప్పండి. దేవునితో నడవాలి. వివాహం చేసుకోలేదా? చేసుకున్నాడు. పిల్లలు లేరా? ఉన్నారు. మరి పిల్లలుండి వివాహం చేసుకున్న అతను 65 ఏళ్ళేమో లోకంలో ఉన్నాడు, అంటే పిల్లల్ని కంటూ అలా ఉన్నాడు. 300 ఏళ్ళేమో దేవుళ్ళో ఉన్నాడు. ఏది ఎక్కువ? దేవుళ్ళో ఉన్నది ఎక్కువ. మరి మనము దేవుడిని ఎరిగిన తర్వాత దేవుళ్ళో ఉన్నటువంటి రోజులు ఎన్ని? ప్రతి ఆదివారము సన్నిధికి వస్తున్నామా? ఉపవాస ప్రార్థనలు, మీటింగులు, మందిర ప్రతిష్ఠ ఆరాధనలు, ప్రత్యేక ఉపవాస కోరికలకు వస్తున్నామా? కానీ అతను అంట 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. ఎంత గొప్ప భాగ్యము ఆలోచించేది. అలాగే 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. 6వ అధ్యాయము. దేవుడు నోవాకు ఏం చెప్తున్నాడు? ఓడ కట్టుకోమని చెప్తున్నాడు. ఒక తీర్మానం. ఏమని? నేను ఓడ కట్టాలి. ఎలా కట్టాలో దేవుడే చెప్పాడు. ఎలా కట్టాలో దేవుడే ఇలా కట్టాలి, ఇలా కట్టాలని చెప్పాడు. ఎన్ని అంతస్తులు ఉండాలి, ఎన్ని గదులు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, అన్ని ప్రభు అని చెప్పాడు. ఇప్పుడు ఇతని పని ఏంటి? నేను కడతానో చెప్పాలా, కట్టనో చెప్పాలా? దేవుడు అడిగితే ఏదైనా చెయ్యను అనేటువంటి వాళ్ళు ఉంటారో? ఉండొచ్చు, లేకుండా కాదు, కానీ చేయను అనేవాళ్ళు ఉంటారు. మేమే పరిచయం చేయాలా, మేమే ఊడవాలా, మేమే తుడవాలా, మేమే గుడ్లు ఉతకాలా, మేమే అన్నీ చేయాలా, వంట వండాలా, పెట్టాలా, ఏమి ఇస్తున్నారు మాకు చర్చిలో అనకూడదు. చర్చి పని చేస్తే ఆశీర్వాదం. లాభాపేక్షతో దేవుని పరిచయం చేయకూడదు. లాభం వస్తుందని చేయకూడదు. నీ కుటుంబానికి మేలు, ఆశీర్వాదం, అద్భుతములు జరగాలి అని అనుకుంటే నిస్వార్థంగా దేవుడి సేవ చేయాలి. విసుక్కోకుండా, గొడుక్కోకుండా చేయాలి. ఎవరైతే విసుక్కొని గొడుక్కున్నారో వారందరూ ఏమయ్యారు రాశాడు? సంహారకుని చేతిలో సంహరింపబడ్డారు రాశాడు. ఎవరాళ్ళు? గొడిగిన వాళ్ళు, సనిగిన వాళ్ళు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు, అలాగే తిండి మీద ఆశపడిన వారు, మోషే మీద తిరగబడిన వారు,
ఎక్కువగా వాళ్ళు బాధపడిందల్లా రకరకాల కూరగాయలతో భోజనాలు లేవు, నీళ్లు లేవు అని. అరే మీరు అసలు వండుకోలేదు, మరి అలాగే చెట్లు వేయలేదు, పండించలేదు, మరి నీళ్ళు ఎక్కడి నుంచో తోడుకొని రాలేదు, మీరు అన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. ఆహారం ఎక్కడ తీసుకొచ్చి పడేశాడంట? వాళ్ళ గుడారంలా ముందు పడేశాడు. వాళ్ళు నివసిస్తున్న గుడారాలు చుట్టూ పడిపోయినాయి. నీళ్లు ఎక్కడికి వెళ్తున్నా, ఎన్ని కిలోమీటర్ల దూరం వెళ్తున్నా వాళ్ళతో పాటు నీళ్లు కూడా పారినాయి. చెప్పులు అరగలేదు, కాళ్ళు వాయలేదు, గుడ్డలు పాతకెళ్ళలేదు. ఇన్ని అద్భుతాలు ప్రభు చేస్తే ఆయనకి తిరుగుబాటు చేస్తావా? కాబట్టి నీవు చేసిన ఉపకారంలో దేనిని మరొకము అన్నాడు దేవుడు. మర్చిపోకూడదు మనం దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా. ఆలోచించేయండి. 12వ అధ్యాయము 4వ వచనం. 12వ అధ్యాయము 4వ వచనం. తన ఊరును విడిచి రమ్మని దేవుడు మొదటి వచనంలో చెప్పాడు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల యొద్ద నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి రమ్మని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఇంత తీర్మానం ఏంటి చెప్పండి? ఇక దేవుడు రమ్మన్నాడు కాబట్టి ఎక్కడికే అక్కడ అడగకుండా దేవుడు మాట విన్నటువంటి వాడు అబ్రహాం. ఒక మంచి తీర్మానం. దేవుడు పిలిస్తే చేస్తానని నువ్వు కనుక తీర్మానం చేసుకొని ఉంటే దాన్ని వెనక్కి తీసుకోవద్దు. కష్టమైన చేయాల్సిందే. పౌలుకి కష్టాలు ఎన్నో వచ్చాయి, శిష్యులకి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఇప్పుడు కూడా క్రైస్తవులకి అనేక కష్టాలు వస్తూ ఉన్నాయి. చర్చిలు పడగొడుతున్నారు, తీసేస్తున్నారు, పాస్టర్లు కొడుతున్నారు. మరి ఏమన్నా సేవ ఆగిందా? ఆగల. దెబ్బలు తింటూనే ఉన్నారు, బాధపడుతూనే ఉన్నారు. ఏమండి, సేవ ఆపలేదు. తీర్మానం చేసుకొని వచ్చేవాళ్ళు దేవుడి సన్నిధికి. అంతేగాని ఏమండి అక్కడ ఎవరు రారంట మేము రాము, అక్కడ కొడతారంట మేము రాము, సువార్త చెప్పనీరంట మాకు కుదరదు, మేము దిగంగానే చర్చి ఉంటుందా లేదా నడవాలా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నిజమైన సేవకులు కాదు. వాళ్ళు కమిట్మెంట్ తోటి దేవుడి సన్నిధికి రాలేదు. రోమాపత్రికలో పౌలు భక్తుడు అంటాడు, దేవుని ప్రేమ నుండి నన్ను విడదీయునది ఏది? కరువా, ఖడ్గమా అని ఒక లిస్టు రాసుకొచ్చాడు. మరి ఇవన్నీ ఆలోచన చేసి ఏ సేవకులైనా ఇలాగా ఉన్నా సరే దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది, అలాగే నేను నడుస్తాను, సుఖ సౌఖ్యాల కోసం రాలేదు, ప్రభువును మహింపరచుల కొరకే వచ్చాను. గలతీ 1:10 ప్రకారముగా మనుషులను మెప్పించడం కాదు నేను వచ్చింది, క్రీస్తుని మెప్పించడానికి వచ్చాను. ఒకవేళ అలా చేయకపోతే నేను క్రీస్తుకు దాసుడే కాదు అన్నాడు పౌలు భక్తుడు. ఎక్కడ? గలతీలో చెప్తున్నాడు. ప్రభువారు గల్లీలో అనేక అద్భుతాలు చేశారు. చివరికి ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళింది కూడా గలిలయకే. అయినా కూడా గలిలయను మారలేదు, మళ్ళా బోధ చేయవలసి వచ్చింది పౌలుకి. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా. సంతోషంగా, సరదాగా, హ్యాపీగా అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఒక ఆయన మీటింగ్ పిలిచినప్పుడు కరెంటు పోయింది. మేము కరెంటు పోతుందని అనుకోలేదు, కరెంటు పోయిందంట. చాలా ఆర్భాటంగా మరి 250 బాక్సులు ఒక 4, బాకాలు ఒక 60, స్టేజీ, కుర్చీలు హంగామా చేసి లైట్లు పెట్టి అరేంజ్ చేస్తే కరెక్ట్గా ఆయన వాక్యం చెప్పడానికి కరెంటు పోయింది. ఆయన అంటాడు, నేను ఇప్పుడు వాక్యం చెప్పలేనండి, కుర్రోడే 30 ఏళ్ళు ఉంటాయి, నేను వాక్యం చెప్పలేనండి, నాకు మైక్ లేకపోతే నడవదండి అంటే, దేవుడిని ఏమైనా అడిగావా నువ్వు? కరెంటు పోకుండా చేయమని ప్రార్థన చేసావా అన్న? చేయలేదన్నాడు. మరి కరెంటు పోతే నేను సువార్త చేయడానికి నన్ను బలపరచమని అడిగావా అన్న? అడగలేదన్నాడు. అంటే ఏం తీర్మానంతో దేవుడి సన్నిధికి వచ్చావు అన్న?
మీటింగ్ అంటే ప్రార్థన ఉండాలి కదా, ఏడవాలి కదా, ప్రార్థించాలి కదా, అన్నిటి విషయం ప్రార్థించాలి కదా. నువ్వు వాక్యం చెప్పే వ్యక్తివే కావచ్చు, నీ ప్రార్థన ఏది? నీతిమంతుల ప్రార్థన బహుబలము కలిగినదై అతను అడిగిన దాన్ని చేస్తానని చెప్పి బైబిల్ తెలియజేస్తాను. తీర్మానాలు ఎలాగున్నాయి ఈ రోజున? సరదాగా ఒక ఆయన అయితే అన్నాడు, తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తే నేను రానన్నాడు. ఎంత ఇవ్వాలన్నాడు అంటే రావడానికి కారు ఖర్చులు, అలాగే మా వాళ్ళు ఉండటానికి లాడ్జింగ్లు, మేము ఏది కోరితే సబ్బు, షాంపూలు, మాంసాలు, టిఫిన్లు పెట్టాలి. రెండవది మంచిగా పడుకోవడానికి అందరికీ, మాతో పాటు కనీసం ఒక 10 మంది వస్తారు, అందరికి మీరు చూడాలి అన్నాడు. వద్దని చెప్పాను. ఇలాంటి సేవకులు మాకు అవసరం లేదు. మేమేమి రాజకీయ నాయకులను కాదు, మేపడానికి మా వల్ల కాదు. వస్తే మీరు రండి, మీతో పాటు మీ బిడ్డని, మీ సహచరుని కూడా రమ్మారండి అన్న. ఆయన నేను రానులేండి అన్నాడు. సరే రానులేనన్నాడు. తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత నేను ఫోన్ చేస్తే, బ్రదర్ నాకు పక్షవాయువు వచ్చింది, నేను మంచం నుంచి లేవలేను అనుకున్నాను. సేవ లేదు, ఆగిపోయింది. డబ్బు కోసం సేవ చేయకూడదు, లగ్జరీ కోసం సేవ చేయకూడదు, తిండి కోసం సేవ చేయకూడదు. ఇలాంటివి చేసేవాళ్ళు సమర్పించుకొని వచ్చిన వాడు కాదు. బ్రహ్మభక్తులు చెప్పినట్టుగా కరువైనా, ఖడ్గమైనా, బాధ అయినా, ఇరుగైనా, ఇబ్బంది అయినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను విడనాడదని ఏది ఎడబాపకూడదు. ఎడబాపుతుంది అంటే అది క్రీస్తు ప్రేమతో నువ్వు నడవటం లేదు. తీర్మానం ఎలాంటిది నీది? ఈ తీర్మానం ఎలాగుంది? 24వ అధ్యాయము ఆది కాండము 63వ వచనం. 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూచినప్పుడు వడ్లు కూర్చుచుండెను. ఇప్పుడు ఇస్సాకు యొక్క తీర్మానం ఏంటి చెప్పండి? రోజు సాయంకాలం అంటే 3 పూటలు చేయాలి ప్రార్థన, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం. ఇప్పుడు సాయంకాలం అయింది, అతను ఎక్కడ ఉన్నాడంటే పొలంలో ఉన్నాడు. సాయంకాలం అయితే అతను ఎక్కడ చేయాలంటే ప్రార్థనగా. ఏమంటే మాకు సన్నిధి కావాలి, చర్చి కావాలి, ఇల్లు కావాలి, మా ఇంట్లో ఒక గది ఉంది, ఆ గదిలో కూర్చొని చేస్తే కానీ ప్రార్థన రాదు. ఈ ప్రార్థన అనేది ఎక్కడన్నా రావాలి, అలానా చోట అనేది లేదు. రోగి దగ్గర, ఆసుపత్రుల్లో, పొలాల్లో, గేదెల వద్ద, పందుల వద్ద, మరి దొంగల మధ్య ఎక్కడైనా రావాల్సిందే ప్రార్థన. ప్రార్థన రాదు అన్నావు అని అంటే నువ్వు దేవుడిని ప్రేమించడం లేదన్నమాట. చదువుకున్నవాడు ఎక్కడన్నా కూడా ఇంగ్లీష్ చదువుతాడు, ఆకాశంలో చదువుతాడు, భూమి మీద చదువుతాడు, అంతరిక్షంలో చదువుతాడు, ఎక్కడన్నా చదువుతాడు. వచ్చు కాబట్టి. రాలేదు, నాకు ఇంట్లో ఉంటేనే చదువు వస్తుంది. ఒక ఆయన అనేవాళ్ళే, అయ్యగారు మా చర్చిలో అయితే మేము బాగా చదువుతాను వాక్యం అన్నాడు. అదేంటి, చర్చిలో వాక్యం చేస్తే బయట ఎందుకు చెప్పలేవు? ఆత్మ లేదు, నీ తీర్మానాలు లేవు. ఇస్సాకు తీర్మానం ఏంటి అంటే సాయంకాలం అవుతుంది కాబట్టి ప్రార్థన చేయాలి. నీ కూడా అలాంటి తీర్మానం ఏమైనా చేసుకుంటావా? ఆలోచన చేయవలసిందిగా కోరుతాను. 32వ అధ్యాయం 28వ వచనం. 32వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిస్తేవి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాడు. ఇప్పుడు ఇతని తీర్మానం ఏంటి? ఇప్పటిదాకా అతను మోసగాడని, ఏమండి మరి అనేక మార్లు మోసగించబడ్డాడని, కాబట్టి దేవదూత వచ్చి అడిగింది అతన్ని, నీ పేరేంటి అని అంటే నాన్నగారితోనేమో ఏశావు అని చెప్పాడు, దూతతోనేమో యాకోబు. అక్కడేమో అబద్ధం ఆడాడు, ఇక్కడేమో నిజం చెప్పాడు. అక్కడేమో పారిపోయాడు, ఇక్కడేమో పాదాలు పట్టుకున్నాడు. అక్కడ పగటి కాలం పారిపోయాడు, ఇక్కడ రాత్రి కాలం పాదాలు పట్టుకున్నాడు. గమనించు. మరి అన్ని సంపాదించుకున్నటువంటి యాకోబు మందలను, భార్యలను, పిల్లలను గుంపులుగా మార్చి అదొక గుంపు ఇదొక గుంపు చేసి వాళ్ళని పంపించి యబ్బోకు రేవులో ఒక్కడైపోయి దేవుడి యొక్క దూతతో పెనుగులాడినటువంటి సందర్భం ఇది. ప్రియులరా, ఏమని
తీర్మానం చేసుకుంటున్నాడు దేవుని యొక్క ప్రేమలో. నువ్వు ఆశీర్వదించితే కానీ నేను నిన్ను వదిలిపెట్టు. తీర్మానం. ఈరోజు చర్చికి వస్తాం, ఆశీర్వాదం పొందామో లేదో తెలియదు, వాక్యం విన్నామో లేదో తెలియదు, ఏ పాటలు పాడామో తెలియదు, ఏ అమ్మ ఏ చీర కట్టుకుందో మాత్రం చెబుతాం. ఆలోచన చేయండి. నిజమే, నేను అనేది ఏంటంటే ప్రభు సన్నిధిలో మనం మాట్లాడుకోవాల్సింది ప్రభు సంబంధించిన మాటలు. నువ్వు వాక్యం చదివావా? ఈ వాక్యం చదివాను అమ్మగారు, అయ్యగారు, ఇది అర్థం కాలేదు. ప్రార్థన చేసావా? దర్శనం వచ్చింది అయ్యగారు, కథ వచ్చింది, అర్థం కాలేదు. ఇలాంటివి అడగట్లేదు ఈ రోజున. కొట్టుకు పోదామంటే పదండి, మరి ఇవాళ సెలవు పెట్టుకొని నేను వస్తానందంటగా. ప్రార్థనకి రమ్మంటే మా యజమానుడు ఊరుకోడు అన్నాడు. అట్లా ఉంటుంది మనతో అన్నట్టు ఉంటుంది. 39వ అధ్యాయంలో 9వ వచనంలో యోసేపు ఒక తీర్మానం చేసుకున్నాడు. నీవు అతని భార్యవైనంతలా నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకోదలని తన యజమాని భార్యతో అనెను. చూడండి, ఇక్కడ అతని ఉద్దేశం ఏంటి చెప్పండి. అవకాశం వచ్చినా కూడా ఒక స్త్రీతోటి ఎవరూ లేరు, యజమానుడు లేడు, మనము శుభ్రంగా ఎంజాయ్ చేద్దామని అడిగింది. నో అన్నాడు. చాలామంది పిల్లల్ని మోసం చేసి తీసుకెళ్ళి పాడు చేస్తుంటే ఈమె ఎవరు లేరురా, పెద్ద ప్యాలెస్ మంది అని చెప్పి ఆ యొక్క యోసేపుని అడుగుతా ఉంది. అయితే యోసేపు అమ్మ అన్నింటినీ నాకు హ్యాండ్ ఓవర్ చేసేది, కానీ నేను హ్యాండ్ ఓవర్ చేయలేదు నాకు, కాబట్టి నేను ఎట్లాగా పాపము చేసేది. మరి నువ్వేం తీర్మానం చేసుకుంటున్నావు చెప్పు. ఎన్ని తీర్మానాలు చేసుకున్నావు చెప్పు. మా పిల్లల కోసం రోజు ఏడుస్తాను గంట. చెప్పండి, చేతిలో చెప్పండి, మేము చేసామంటే తీర్మానం చేసుకున్నామని చెప్పాడు ఒకడు. రోజుకు ఒక గంట, 24 గంటల్లో చెయ్యం. అరగంట కాదు, పావు గంట కూడా చేయం. చర్చిలోనే కాసేపు చేసి తూతూ మంత్రం, తుమాకు మంత్రం అని వెళ్ళిపోతాం. రోజుకు ఒక గంట. చేను వేసేటువంటి రైతు తప్పనిసరిగా చేనుని రోజు వచ్చి చూస్తాడు. ఎప్పటిదాకా? కోత కోసేంత వరకు. అలాగే నీ ఇంట్లో వాళ్ళ యొక్క రక్షణ అనే కోత కోసేంత వరకు నువ్వు తీర్మానం రోజుకొక గంట నా పిల్లల కోసం ప్రార్థన చేస్తావు. ఇంకా చేతనైతే సంఘం కొరకు ఒక గంట చేస్తావు. ఇంకా చేతనైతే నీ చుట్టుపక్కల వాళ్ళు బంధువుల కొరకు ఒక గంట చేస్తావు. తీర్మానం చేసుకో. దశంభాగం అంటే ఎంతండి? 24 గంటల్లో దశంభాగం అంటే 2.5 గంటలు దరిదాపుగా ఇవ్వాలి రోజు దేవుడికి. అది దశంభాగం. డబ్బులే కాదు, ప్రార్థనకి టైం కూడా దశంభాగం ఇవ్వాలి. ఉదయకాలము, మధ్యాహ్నం, రాత్రికాలం ప్రార్థన, వాక్యం చదవటం, అర్థం కాని దేవుణ్ణి అడగటం, మొరపెట్టడం, సహాయం చేయమని బతికి నడుకోవటం. జ్ఞానము యెహోవా దగ్గర దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ పాపం చేయకూడదని ఒక అతను తీర్మానం చేసుకున్నాడు. మీరు గమనించండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం దాకా మోషే పెద్దవాడైనప్పుడు అనే మాటలు మీకు కనపడతాయి. ఎవరు పెద్దవాడైనప్పుడు? మోషే పెద్దవాడైనప్పుడు ఏముందంట? పెద్దవాడైతే ఏముందంట? మరి మీరు కూడా పెద్దవాడు అయ్యారుగా, మీకేముంది? విశ్వాసం ఉందా? కానీ అతను చెప్తుంది వాక్యం, పెద్దవాడైనప్పుడు అంటే అతనికి 80 ఏళ్ళు వచ్చాయి. చెప్పండి, అన్నీ 80. 40 ఏళ్ళేమో ఐగుప్తులో ఉన్నాడు, 40 ఏళ్ళేమో మరి మామ యొక్క మందను మేపుతూ అరణ్యంలో తిరిగాడు. 80వ సంవత్సరంలో నిర్గమాకాండం 7:7 కనపడుతుంది కదా. 80వ సంవత్సరంలో పొర దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి 40 ఏళ్ళ పాటు ఇశ్రాయేలు ప్రజలతో అరణ్యంలో నడిచాడు. 3 భాగాలు ఉంటాయి మోషేలో. ఒకటి రాజరికపు భాగము, ఒకటి పేదరికపు భాగము, మూడోది ప్రభువు యొక్క ఆత్మతో నడిచిన భాగం. 3 భాగాలు ఉన్నాయి అతనిలో. ఆ ముసలితనంలో 80 ఏళ్ల వయసులో అన్న మాటది ఏంటంటే, నేను పెద్దవాడనైనప్పుడు
నాకేమొచ్చిందంటే విశ్వాసం వచ్చింది. అప్పుడు అనుకున్నాను ఐగుప్తు ధనము కంటే గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. కాబట్టి నేను మా అమ్మకు పుట్టాను, మా నాన్నకు పుట్టాను అని చెప్పుకోవట్లా. ఫలానా అమ్మ మా అమ్మ, ఫలానా నాన్న మా నాన్న, ఫలానా ఊరు మాది అని చెప్పట్లా. ఏమంటున్నాడు? ఐగుప్తు ధనము కంటే, ఫరో రాజు యొక్క కుమారులను అనిపించుకోవడం కన్నా దేవునితో, దేవుని బిడ్డలతో సహవాసం చేయటం నాకు బాగుంది. ఎందుకంటే నాకు ఒక బహుమానం అనేది ఉంది. రోజు బహుమానాలు ఇస్తానంటే పరిగెత్తుకుంటూ వస్తారు. అంటే ఒక అతను చెప్పాడంట, అమ్మ 10 గంటలకి ప్రార్థన జరుగుతుంది, మీరు 9:30 గంటల చర్చి కనుక వచ్చినట్లయితే 9:30కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక బహుమానం ఉంది అని చెప్పి. ఎవరో ఊసుబాక ఒక ఆమె అడిగిందంట, బహుమానం అంటే ఏమి ఇస్తారు అయ్యారు అని. అంటే ఏం లేదమ్మా, 9:30 కనుక వచ్చింటే కనుక వాళ్ళందరికీ తలా 50 రూపాయలు ఇస్తాం. ఎంతసేపు ఉండాలి అంది. అమ్మ భోజనం కూడా పెడతాం, 1 గంటన్నర అలాగా, అంటే 9:30 నుంచి 11 గంటల దాకా వేసుకోమ్మా అని చెప్పాడు. సరేనండి, ఎంతమంది వచ్చినా ఇస్తారా అన్నాడు. ఎంతమంది వచ్చినా ఇస్తామన్నాడు. ఆమె ఊరందరికి టామ్ టామ్ చేసింది. 1 గంటన్నర కనుక మనం కష్టపెడితే బో దొరుకుతుంది, అలాగే ఒక డబ్బులు 50 రూపాయలు ఇస్తారట అని చెప్తే ఇక వాళ్ళు పనులు మానేసి చర్చికి రావడం మొదలుపెట్టారు. వీళ్ళరా ఆ తర్వాత జరిగింది ఏంటంటే, వాక్యము విన్న తర్వాత అందులో వచ్చిన వాళ్ళలో కొంతమంది హృదయాలు కదిలించబడ్డాయి. మనం ఏంటి, డబ్బు కాసిపడే కదా వచ్చింది, ఇక్కడేం పని లేదు మనకి, ఇక్కడేం పని చేయట్లే, మనం ఎవరో కూర్చుంటున్నాం ఫ్యాన్ల కింద, ఎవరో ఊడ్చారు, తుడిచారు, కుర్చీలు వేసారు, కూర్చుంటున్నాం అంతే. మనం ఒక్క పని చేయట్లా, అన్నం కూడా వడ్డించట్లా, వండట్లా, మనకు పెడుతున్నారు, ఇస్తరాకు కూడా వాళ్ళే తీసేస్తున్నారు, అన్నీ చేస్తా ఉన్నారు. కానీ ప్రభువు నా కొరకు లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడన్న సంగతి వాళ్ళకి అప్పటిదాకా అర్థం కాదు. వాక్యం వినగా వినగా వాళ్ళ హృదయాలు మారిపోయి కొంతమంది అన్నారంట, అయ్యగారు డబ్బులొద్దు, మేము సొంతగానే వస్తాం, భోజనం కూడా మాకు పెట్టకపోయినా పర్లేదు అన్న స్థాయికి వచ్చారు. వీళ్ళ అలా రాను రాను ఏమైపోయారంటే, ఇలా దేవుడు యొక్క పరిచయం చేస్తే ఆశీర్వాదాలని వాక్యాన్ని విన్న తర్వాత ఇలా తీర్మానాలు చేసుకున్నారని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా తీర్మానాలు చేసుకున్నారు, మేము కూడా దేవుడి సన్నిధికి ఎర్లీగా వస్తాము, అలాగే అయిపోయిన దాకా ఉంటాము, ఏదైనా పని ఉంటే చేస్తాము, మాకు డబ్బులు వద్దు, భోజనం పెట్టకపోయినా పర్లేదు. తర్వాత వాళ్ళే భోజనాలు వండేవారిగా, వారే భోజనాలకు సంబంధించిన వస్తువులు తెచ్చేవారిగా మారిపోయింది సంఘం. అంటే ఆ యొక్క సేవకుడు కొత్తగా కడతా ఉన్నటువంటి సంఘం కాబట్టి అక్కడ మరి ఎవరు ఆత్మలు లేవు కాబట్టి ఇలాగ ఆకర్షించినట్టుగా అతను చెప్పుకొచ్చాడు. సరే ఏదేమైనా ఇప్పుడు ఆ పని ఉందా అంటే లేదు. ఇప్పుడంతా కూడా స్వచ్ఛందంగా వాళ్ళే కానుకలు ఇస్తున్నారు, పనులు చేస్తున్నారు, వండుతున్నారు, వాళ్ళే పెట్టుకుంటున్నారు, వాళ్ళే తింటున్నారు, వాళ్ళే తోముకుంటున్నారు, వాళ్ళే మొరపెట్టి ఏడుస్తూ ఉన్నారు. పిల్లలు కూడా రక్షణ పొందారు. దర్యాపుగా ఒక 2-3 సంవత్సరాల్లో కనీసం ఒక 15-20 మంది రక్షణ పొందారు. దేవుని యొక్క ప్రేమ తీర్మానం ఉండాలి. ప్రేమ నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి తీర్మానం. మోషే తీర్మానం ఏంటి? ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో నడవటం, బహుమానం కొరకు పరిగెత్తడం, ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు మోషే. మరి నేను కూడా మంచి తీర్మానం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దేవుని ప్రేమలో సంఖ్యాకాండము 14వ అధ్యాయము 33వ వచనం. 14:33 సంఖ్యాకాండం. మీ శవములు ఈ అరణ్యంలో క్షయమగు వరకు మీ పిల్లలు అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. అక్కడ జరిగింది ఏంటంటే, దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డారు 38వ వచనం చదవండి. అయితే ఆ దేశంలో సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువను, యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. ఏం తెచ్చారండి వాళ్ళు?
మంచి సమాచారం తెచ్చారట. మరి మనం ఏం చేస్తున్నాం? సేవకుడి దగ్గరికి సేవకురాల దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు? ఆ వింట అంట, ఈ వింట అంట, అన్ని పితరులే తెస్తాం, కొండేలు తెస్తాం. అక్కడేమో ఆ దేశం గురించి మంచి సమాచారం, మనం వెళతాము గెలుస్తాము అని చెప్పిన సమాచారం చెప్పినందుకు 20 ఏళ్ల పైప్రాయం వాళ్ళంతా చనిపోతే వీళ్ళిద్దరు మాత్రం బతికారు, యెహోషువ కాలేబు. దేవుని మంచి సమాచారం తెస్తే నువ్వు కూడా ఎక్కడ బతుకుతావు? దేవుడి రాజ్యంలో బ్రతుకుతావు. కాబట్టి మంచి తీర్మానం చేసుకో. నేను సన్నిధికి వెళుతున్నాను, మంచి తీర్మానాలు చేసుకొని ప్రజలకు కూడా మంచి తీర్మానాలు చెప్తాను. దేవుడి దగ్గరికి రండి, మీరు అప్పుడు రక్షించబడదురు అని బైబిల్ కూడా సెలవిస్తామంది. పిల్లరా, ఆలోచన చేయండి. మరి నిర్గమాకాండము 32వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు అహరోను తీర్మానం 32 నుంచి 1 వచనం నుండి 4. కొండ దిగకుండా తడవు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, "లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పిరి." ప్రజలు మోషే అన్నైనటువంటి అహరోనుకి 40 రోజులు ప్రార్థనకి వెళితే అతను ఉండబట్టలేక ప్రయాణం ఆగిపోయింది, ఉన్న చోటే ఉండిపోయారు కొండ కింద. వాళ్ళకి ఏం పుట్టిందంటే ఓరక కూర్చొని తింటే ఊసిపోదన్నట్టుగా అరుగు మీద కూర్చొని తగాదా పెట్టుకుందంట. పల్లెటూరులో జరిగేది ఏం చెప్పండి? ఇంట్లో బాగా తింటారు, వచ్చి అరుగు మీద కూర్చొని తగాదా పెట్టుకుంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారండి? బాగా భోజనం దొరుకుతుంది 40 రోజులుగా. ఏమొచ్చింది వాళ్ళకి బుద్ధి? ఏం పుట్టిందండి? మేము డ్యాన్స్లు వేస్తాం, మేము పాటలు పాడతాం. కాబట్టి మాకు డ్యాన్స్లు వేయడానికి, పాటలు పాడటానికి మాకు మోషే ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. కాబట్టి మాకు ఏం చేయమని అడిగారండి? అహరోన్ని ఒక దూడ చేయమని అడిగారు. దూడ అంటే జనరల్గా మనం ఒక దేవుడు ఉంటాడు హిందువుల్లో, ఏదో అనకూడదు కానీ అది ఏ దేవుడు అండి? శివుడికి ఎద్దు, కానీ నంది అంటారు. దేన్ని పూజ చేయాలని చెబుతున్నారండి? ఒక దూడను తెచ్చుకొని దానికి తిరుగుతూ డ్యాన్సులు వేస్తారట. ఈరోజు జరుగుతుంది అదే. అంటే ఇప్పుడు అహరోను ఎలాంటి తీర్మానం తీసుకున్నాడు చెప్పండి? అలా కాదు, మా తమ్ముడు ప్రార్థనకి వెళ్ళాడు, పైన ఉన్నాడు, వస్తాడు, మనం వచ్చేదాకా మనం ఆయన కొరకు ప్రార్థన చేస్తూ కనిపెట్టాలి, అంతేగాని ఇలాంటి పనులు చేయకూడదని చెప్పాలిగా? చెప్పలా. వాళ్ళ వైపు తిరిగిపోయాడు. ఎవరి వైపు? తప్పు చేద్దామనే వాళ్ళ వైపు తిరిగిపోయి వాళ్ళ పోగులని తీసుకొని కరగబెట్టి దాంతో దూడ చేసి దాంతో డ్యాన్స్లు వేస్తామన్నారు. 3000 మంది చచ్చిపోతారు. మోషే కిందకి దిగి వచ్చి పలకలను పాల్పడతాడు అండి. దేవుడిచ్చిన ఆ యొక్క ఆకులన్నీ పగలగొడతాడు. ఆ దూడ కాలిపోయి బూడిదైపోతుంది. ఆ తర్వాత యెహోవా పక్షంలో ఉన్న వాళ్ళు రమ్మని 3000 మంది వస్తారు. మిగతా వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళని చంపేస్తాడు. చంపేసేయండి మీరు వాళ్ళకి చంపేస్తాడు. పిల్లలు ఆలోచించేవలసిందిగా పోతాను. నేనేంటంటే, నువ్వు అన్ని జనులతో ఉన్నావు మంచిదే, కానీ వాళ్ళ తీర్మానములలో నీవు పాలు పంపులు పొందకుందువుగాక. ఇది మాత్రం గుర్తుపెట్టు. వాళ్ళు చేసే పనుల్లో నువ్వు పాలు పంపులు పొందబాలి. వాళ్ళు అడిగితే చేయబాలి. అది తప్పని సంగతి తెలిసినప్పుడు చేయబాలి. చేసేందుకు అవమానం తెచ్చుకుంటావు, పాపం తెచ్చుకుంటావు. ఆలోచన చేయవలసిందిగా కోరుతాను. కాబట్టి నువ్వు కూడా ఒక మంచి తీర్మానం చేసుకొని, ప్రభా, నా పిల్లల కొరకు, సంఘం కొరకు, మా ఇరుగు వారి కొరకు, మా బంధువుల కొరకు, మా దేశం కొరకు నేను విజ్ఞాపన చేసేటువంటి తీర్మానం చేసుకుంటావా? పాపం ఒప్పుకుంటానని తీర్మానం చేసుకుంటావా? ఇక చేయకూడదు అని చెప్పి తీర్మానం చేసుకుంటావా? దేవుడు అంటే ప్రేమిస్తాననే తీర్మానం చేసుకుంటావా? అసహించుకోను, కొట్లాడను, తిరుగుబాటు చేయను, కొండలు చెప్పను, అబద్ధాలు చెప్పను అని తీర్మానం చేసుకుంటావా? చేసుకుంటే నిన్ను కూడా దేవుడు దీవించి కాపాడుగాక. మోకరించండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.